గత 4-5 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయం అటు సోషల్ మీడియాలోను ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అలానే ప్రింట్ మీడియాలో కూడా భారీగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మరొక విషయం తెర మీదకు వచ్చింది. గత 2-3 రోజుల నుంచి ఆయన వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడేంటి అంటే అసలు టోటల్ ఈ ఇష్యూ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి మాధురి. సో ఆమె కోసమే దువ్వాడ శ్రీనివాస్ ఒక ఆయిల్ కంపెనీ రిఫైనరీ అధికారిని బెదిరించడం జరిగింది అనేది దీంట్లో ఉన్నటువంటి అంశం. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఒక ఊరు కూడలిలో తంగేరు అనేటువంటి ఊరి కూడలిలో ఒక పెట్రోల్ బంక్ ఉండేది. దాన్ని అధికారులు తొలగించడం జరిగింది. అంటే ఆ ఆయిల్ కంపెనీ రిఫైనరీ వాళ్ళు దీనికి లైసెన్స్ రద్దు చేసి డీలర్షిప్ తీసివేయటం జరిగింది. సో దాన్ని మరలా పునరుద్ధరించాలి అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ వారికి ఫోన్ చేసి అడగటం జరిగింది. అయితే ఇది గతంలోనే దీనికి సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేశామని, డీలర్షిప్ కూడా క్యాన్సిల్ చేశామని, దీన్ని పునరుద్ధరించడం జరగదు అని చెప్పి అటువైపు నుంచి అధికారి దువ్వాడ శ్రీనివాస్కి తెలియజేయటం, అలానే దీనికి సంబంధించి సంబంధిత వ్యక్తి మాట్లాడాలి కానీ మీరు మాట్లాడుతున్నారేంటి, మీరెవరు అని చెప్పి అతను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో నేనెందుకు అడగకూడదు, నేను ఒక ప్రజాప్రతినిధిని, రోడ్ సైడ్ పర్సన్ అనుకుంటున్నావా, నేను ఒక ఎమ్మెల్సీని అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే దీన్ని అనుమతి ఇవ్వటం కుదరదు అని చెప్పి సదరు అధికారి ఫోన్ కట్ చేయడం జరిగింది. ఈ ఆడియో ఇప్పుడు లీక్ అయినటువంటి పరిస్థితి. దీని మీద కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మాధురి కోసం దువ్వాడ శ్రీనివాస్ ఇంకా ఏమేం చేశారు అనే దాని మీద ప్రస్తుతం చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అసలే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంకా అబాసుపాలు చేస్తూ జగన్ పరువు తీస్తున్నారు అంటూ కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి.